నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయ, ఆధికం. ఇది బాగుంది. ఆధికం అంటే ఎక్సెట్రా మొదలైన అని అర్థం. ఇక్కడ ఈ పదాలన్నీ వినడానికి మధురంగా అనిపించే లేదా? జ్ఞాన, ఐశ్వర్య, సుఖ, ఆరోగ్య, ధన, ధాన్య, జయాధికం. జయాధికం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మములు అంటే కావలసినటువంటివి అని అర్థం. ఇవన్నీ ఎవరి యొక్క స్వరూపమో వారి లక్ష్మి అంటారు. అక్కడ లక్ష్మములు అన్నారు. ఇక్కడ లక్ష్మములు అంటే లక్షణాలు అని అర్థం. పైగా ఉత్తమ సంపదల యొక్క లక్షణాలు జ్ఞాన, ఐశ్వర్య, సుఖ, ఆరోగ్య, ధన, ధాన్య, జయ, వీరత్వ, ధైర్య, సామ్రాజ్య ఇంకా కలుపుకోండి. ఇన్ని లక్ష్ములు, ఇన్ని లక్షణాలు ఏ తల్లికి ఉన్నాయో ఆ తల్లి లక్ష్మి అంటారు. దీని బట్టి లక్ష్మి భావన ఎంత గొప్పదో. ఆ భావనాత్మకంగా అమ్మవారిని ఉపాసించాలి. అందుకే విగ్రహం పెట్టుకున్నా, దీపం పెట్టుకున్నా అంటే సరిపోదు. ఇన్ని విషయాలు గ్రహించగలగాలి. పైగా ఆవిడ పేరు పద్మ. కూర్చున్న దేనిలో? పద్మంలో. పట్టుకున్నది ఏమిటి? పద్మములు. ఆవిడ పేరేమిటి? పద్మ. ఏమిటయ్యా దీనిలో ఏదో రహస్యం ఉన్నది, ఇది గమనించు. అప్పుడు నీ జగత్తంతా లక్ష్మీ నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. ఇక్కడ పద్మానికి వికసించిన పద్మం చెప్పారు. ఇక్కడ ప్రఫుల్ల పద్మం, వికసించినటువంటి పద్మం. అంటే అది ముడుచుకున్న పద్మం కూడా కాదు, వికసించిన పద్మంలోనే గొప్ప శోభ కనబడుతుంది. కానీ అమ్మవారు ముఖం వికసించిన పద్మంలో ఉంది, వికసించిన పద్మాలు చేతితో పట్టుకుంది, వికసించిన పద్మంలో కూర్చుంది. ఇక్కడ ఇన్ని భావాలు చూస్తుంటే వికసిత పద్మమే అమ్మవారు. అది పద్మ ఐశ్వర్య సంకేతం. ఈ సంస్కారం భారత జాతిలో వేదకాలం నుంచి ఉంది. అందుకే ఎంత కాదన్నా భారతదేశం గురించి ఆలోచించినప్పటికల్లా భారతదేశం జాతీయ పుష్పం పద్మమే కూర్చుంది. పద్మం జయలక్ష్మి, ఆ జయ స్వరూపాంతులు గోచరిస్తుంది. అది అయితే పద్మం అంటే వికసించినదే అని చెప్పుకున్నాం. ముఖాలు వికసించడం, ముడుచుకుపోవడం చాలా మందికి తెలుసు కదా. ఎప్పుడు వికసిస్తాయో ఎప్పుడు ముడుచుకుపోతాయో నేను చెప్పక్కర్లేదు కానీ గుర్తు చేస్తాను. విషయం చెప్పింది అర్థం కాలేదనుకోండి, ముఖాలు ముడుచుకుంటాయి కదా, క్వశ్చన్ మార్క్ ముఖాలు మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా ఎక్కువ అర్థం కాకపోతే పూర్తిగా ముడుచుకుంటాయి, అంటే నిద్రలో వెళ్ళిపోతాయి. కనుక అజ్ఞానం ఉంటే ముడుచుకుపోవడం ఉంది, తెలియకపోవడం వల్ల కదా. ఒక విషయాన్ని తెలుసుకోలేనప్పుడు ముడుచుకుంటాం, ఇంకా అయితే ముడుచుకుపోతాం. కనుక అజ్ఞానం వల్ల ముడుచుకుపోతాం. రెండవది, ఎప్పుడు నవ్వుతూ తుడుతున్న ముఖాలకి ఐశ్వర్యం లేకపోతే ఆ ముఖాలు ముడుచుకుపోతాయి. అంటే ఐశ్వర్యం లేకపోయినా ముఖం అలాగే ఉంటుంది బాధగా. ఇంకొకటి, దుఃఖాదులు కలిగిన ముఖం ముడుచుకుపోతుంది. అంటే ముఖం దరిద్రం వల్ల, దుఃఖం వల్ల, అజ్ఞానం వల్ల ముడుచుకుపోతుంది. దేని వల్ల వికసిస్తుందో చెప్పండి. ఇప్పుడు దీన్ని తిప్పితే అయిపోయింది. అర్థమైంది అనుకోండి, ముఖాలు ఎలా వికసిస్తే ఆనందంగా కళ్ళింత అవుతాయి, నవ్వుతాం. ముఖం వికసించిందే లేదా? దేనివల్ల? జ్ఞానం వల్ల. రెండవది, ఐశ్వర్యానికి లోటు లేకపోతేనే ప్రవచనాలకు వచ్చి కూర్చోవడం కూడా. అవునా లేదా? కానీ ఐశ్వర్యం ఉంటే చక్కగా వికాసంగా హాయిగా ఉంటుంది, మనం ఆలోచించక్కర్లేదు. కానీ ఐశ్వర్యం వల్ల వికసిస్తుంది ముఖం. రెండవది, ఆనందం వల్ల వికసిస్తుంది. కానీ జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం, జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం ఈ మూడు వికసనాన్ని కలిగిస్తాయి. కానీ అమ్మవారు వికసించిన పద్మంలో, వికసించిన పద్మంతో ఉండడం అంటే అర్థం ఏంటి? జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం తన స్వరూపం అని చెప్పడమే పద్మ అనే మాటలో దాగినటువంటి అంతరార్థం. అయితే పద్మాలు వికసించాలంటుండవలసిన వాడేవాడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడు యొక్క కిరణాల వల్ల పద్మయ్యారు వికసిస్తుంది అన్నారు. ఇక్కడ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహం. ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణానికి పద్మ అని పేరుంది.
ఇది వైదిక అర్థములు చెప్తున్నాను. ఇక్కడ చెప్తున్నంత వైదిక విజ్ఞానం, వేదం చెప్తున్నటువంటి అర్థములు. వేద నిరుక్తం ప్రకారం పద్మము అంటే ఒక కమలం అని మీరు అంటారు. పద్మం అనగా సూర్యుడి నుంచి వచ్చే కిరణం వరకు పద్మం అని పేరు అన్నారు. ఎందుకంటే దాన్ని వికసింపజేసే లక్షణం ఉంది కనుకనే వికసించే. సూర్యకిరణాల్లో సృష్టిని వికసింపజేసే శక్తి ఉన్నది. సూర్యతత్వాన్ని ఒకసారి ఆలోచించండి. సూర్యుడు రాగానే జగత్తు పద్మంలా విచ్చుకుంటుంది. సూర్యుడు అస్తమిస్తే కానీ ముడుచుకుపోతుంది. కానీ జగత్తును వికసింపజేస్తున్నాడు ఆయన. వికసించిన జగత్తును చూడడం కాదు, జగత్తును వికసింపజేసేవాడు ఆయన. కానీ వికసించున్నది వికసింపజేయున్నది. సూర్యుడిలో కిరణాలు వికసింపజేస్తున్నాయి. కానీ వికసింపజేయున్నది పద్మం. అలాగే పద్లు గతం అనే ధాతువు ప్రకారంగా పద్మ అంటే గమన శక్తి కలది అని అర్థం. ఇక్కడ గమన శక్తి అంటే ప్రసరించే లక్షణం. గమనం అంటే ప్రసారం. ఇక్కడ దీపం వెలిగిస్తే కాంతి గమనం చేస్తుంది, అది ప్రసారం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే దీపం వెలిగించగానే కాంతి వచ్చి దీపానికి బై చెప్పి రాదు, దీపాన్ని వదలకుండా వస్తుంది. చూసారా? అలాగే నారాయణుని వదలకుండా ఒక శక్తి గమనం చేస్తుంది లోకమంతా. ఇది ఆలోచించవలసిన అవసరం. సూర్యుడిని వదలకుండానే కిరణాలు ప్రపంచమంతా వ్యాపించే. పరమాత్మను వదలకుండానే ఆయన ఐశ్వర్య శక్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఇక్కడ ఆయన అనుబంధం దేనితో ఉంది? ప్రపంచమంతా వ్యాపించిన శక్తికి అనుబంధం దేనితో ఉంది? పరమాత్మతో. భూమంతా వ్యాపించిన కాంతికి సూర్యుడితో అనుబంధం ఉన్నట్లు విశ్వమంతా వ్యాపించిన శక్తికి పరమాత్మతో అనుబంధం. అది మర్చిపోవద్దు. కనుక ఆయన నుంచి వచ్చింది. అది సూర్యుడిని చూస్తే సూర్య నారాయణ అనాలి. ఆ సూర్య నారాయణని చూడగానే ఆయన కిరణ శక్తిని పద్మ అనాలి. కనుక పద్మ అయిన కిరణ శక్తితో ఉన్న సూర్యుడు ఎవడు అవుతున్నాడు? లక్ష్మీనారాయణుడు అవుతున్నారు. కనుక ఉదయించిన సూర్యుడిలోనే లక్ష్మీనారాయణ ఎలా చూడాలో నేర్చుకోగలగాలి. సూర్య కిరణాలకు పద్మములని పేర్లు ఉన్నాయి. ఎలా చెప్తామంటే వైదిక నిరుక్తం. పద్లు గతవు అనే ధాతువు ప్రకారంగా పద్మము అంటే గమనము చెయ్యున్నది, ప్రసరించున్నది అని అర్థం. కాంతికి పద్మం అని పేరు. కాంతి కలవాడు నారాయణుడు. దీన్ని బట్టి ఆయన పద్మాసమేత నారాయణుడిగా, ఇది లక్ష్మీనారాయణ తత్వం. దీని ఋషి ఇన్ని విధాలుగా దర్శించారని. కానీ కాంతి రూపముగా జగత్తు వ్యాపించున్నది. అంతా రాత్రి అంటే తలుచుకోవడానికి భయం. అంతెందుకు పొద్దుటి నుంచి రాత్రి వరకు మనకు సూర్యుడు కనబడకపోతే, మబ్బులు నిండిపోతే ఆ రోజంతా గ్లూమీగా ఉంటుంది. అవునా లేదా? ఉత్సాహం రాదు. అందుకే కొన్ని దేశాల్లో 6 నెలలు సూర్యుడు కనబడట. ఎంత దురదృష్టమో. అప్పుడు వాళ్ళ మనస్సులు డిప్రెషన్స్లోకి వాటిలో పడిపోతాయంటారు. సూర్యకాంతి కానీ సరిగ్గా లేకపోతే డిప్రెషన్ లాంటివి వస్తాయని రుజువైంది. ఇక్కడ కాంతిలో ఏదో శక్తి ఉంది. ఏది? ఏదో శక్తి. ఏదో శక్తి అంటే నీ నోటితో వర్ణించలేని శక్తి. శక్తేగా. శక్తి అంటే అమ్మవారు తెలుసు. ఆ కాంతి ఎలా వస్తున్నది? బంగారు కాంతులతో భూమి మీదకి వస్తుంది. ఒక్కసారి చూడు, పొద్దున్న లేచి. అది మొట్టమొదటి బంగారు కాంతులు చూడు. బంగారమే హిరణ్యం. హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలుపెట్టాడు. అంత గొప్ప భావం చూపిస్తున్నాడు ఇక్కడ. కనుకనే పద్మం అనగా కాంతి. ఇక్కడ సూర్యుడు నారాయణుడు, లక్ష్మి కాంతి, రెండూ కలిపి లక్ష్మీనారాయణుడు. ముందు నీకు కాంతి కనబడుతుంది, తర్వాత సూర్యుడు తెలుస్తాడు. ముందు అమ్మ తెలుస్తుంది, తర్వాత అయ్య తెలుస్తాడు లోకంలో కూడా. అదేవిధంగా ముందు లక్ష్మి, తర్వాత నారాయణుడు. ముందు కాంతి, తర్వాత సూర్యుడు వలె లక్ష్మీ నారాయణ తత్వం. కనుక లక్ష్మి ఐశ్వర్యం అంటే అందరికీ ఇష్టమే. కానీ ఐశ్వర్యం నారాయణుని యొక్క శక్తులు. సూర్యుడి నుంచి కాంతి వచ్చినట్టు నారాయణ నుంచి ప్రసరించి వస్తున్నాయి. దానివల్ల వికసిస్తోంది. ఇదంతా కూడా ఎంత అద్భుతమైన భావన మన ఋషులు అందించారో పరిశీలించండి. ఒక పదంలో అంత గొప్ప జ్ఞానం పెట్టారు. నామాలకు అంత శక్తి ఉండడానికి కారణం అంత జ్ఞానం ఉంది కనుక. ఇది లక్ష్మీనారాయణ తత్వం. మొత్తానికి అమ్మవారి కటాక్ష వీక్షణాల బలిమి ఇటు అనుగ్రహ పాత్రులను చేసింది ముందు. అప్పుడు తర్వాత అమృతం లభించింది. మొత్తం ఈ చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి అమృతం దొరకడం వరకే అసలు మొత్తం సాధనా రహస్యం ఉన్నాయండి. అది ఆజ్ఞాచక్ర భేదనం తర్వాత సహస్రారం వరకు వెళ్ళడం ఏదైతుందో ఆ ప్రక్రియ మొత్తమే చంద్రోదయం నుంచి అమృత ప్రాప్తి వరకు ఉన్న క్షీరసాగర ఘట్టంలోని సన్నివేశం. ఈ సన్నివేశం యోగంతో ఇలా అన్వయించుకోగలగాలి. అటువంటి భవ్యమైన అమ్మ కారుణ్యాన్ని నమస్కారం చేస్తూ లక్ష్మీ శబ్దానికి 2 అర్థాలు తెలుసుకున్నాం. అటువంటి లక్ష్మిని ధ్యానించినప్పుడు ఆ రూపాన్ని ఒక్కసారి స్మరించుకోండి. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఈ పరిపూర్ణమైన ఉపాసన మీకు ఇవాళ జరుగుతుంది. అమ్మవారిని ఎలా ధ్యానించారు? పద్మంలో ఉన్న తల్లి, పైగా భక్తాభీష్ట ఫలప్రదం,
హస్తాభ్యాం అభయప్రదం, హస్తాలతో అభయం ఇచ్చింది. అభయముద్ర అంటే మనకి ఇదే తెలుసు, కానీ అమ్మ 4 చేతుల్లోనూ అభయాలే అంటున్నాడు ఇక్కడ. హస్తముల చేత అభయమిచ్చున్నది అన్నాడు. మనకు తెలిసి అందులో అభయముద్ర ఒక్కటే, ఇంకోటి వరద ముద్ర, 2 పద్మములు. అటువంటిప్పుడు 4 చేతులు అభయం ఎందుకు చెప్పారు అంటే ఆ 4 చేతులు కూడా మనకు భయాన్ని పోగొడుతున్నాయి. అందులో ఒకటి అభయముద్ర పట్టింది, ఇంకోటి వరద. అమ్మవారు వరద అభయ 2 హస్తమడుతున్నారు. వరము అంటే కోరినది, కోరినది ఇచ్చే తల్లి. అందుకు వరద ముద్ర అంటే ఏది కోరుకుంటే అది ఇస్తున్నది. ఎందుకంటే అమ్మవారు మనకంటే అతీతురాలు కనుక ఉన్నత స్థానంలో ఉంది. ఉన్నత స్థానం అంటే ఎక్కడో ఆకాశంలో ఉందని భావించడం కాదు, భౌతిక స్థాయిని మించి ఉన్నది అని చెప్పడం. ఉన్నత స్థానంలో అమ్మవారు కురిపించాలంటే పైనుంచి కిందకు పడాలి కదా, అందుకే పైనుంచి కిందకు కురియడం కోసమే వరద పట్టింది ఇక్కడ. కానీ తన అసలు స్వరూపం ఏంటి? పైన ఉన్నది అభయం. అది జగత్తుకు అతీతమైన తత్వాన్ని చెప్తుంది అభయం. జగత్తు వైపు అభీష్టాలు కురిపిస్తుంది వరద. నిజానికి అభయం ఎక్కడుంటే ఉందయ్యా అంటే జగత్తుని దాటిన తత్వంలోనే అభయం ఉందని చెప్పడానికి అభయహస్తం. కానీ నీ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి కనుక నీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పడానికి వరదహస్తం. ఈ వరద అభయ 2 పట్టుకుంది ఆ తల్లి. పద్మం ఎందుకు పట్టుకుందని చెప్పుకున్నాం. ఇప్పుడు 4 చేతుల్లో ఏ చెయ్యి మనకి ఆనందం కలిగించలేదు? 4 చేతులు అన్ని భయాలు పోగొట్టాయి కనుక 4 చేతులకి అభయం ఇచ్చే లక్షణం ఉందన్నాడు. హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధే భూషితాం. ఆవిడ సర్వైశ్వర్య స్వరూపుని కనుక సర్వైశ్వర్య సంకేతంగా పాదముల మొదలు శిరస్సు వరకు సర్వాభరణములు అలంకరించుకుందండి ఆ తల్లి. సర్వాభరణ భూషితయ్యి కనబడుతున్నటువంటి స్వరూపం అది అని వర్ణించారు. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని భావించారు. పైగా చుట్టూ ఆవిడ శక్తులు ఉన్నాయి. పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త సదా శక్తిభిః. ఈ వాక్యం అనేక రకమైన మర్మాలను చెప్తుంది. ఊరికనే చదివేయకుండా వాక్యాన్ని ఒక్కసారి భావించండి. పార్శ్వే అంటే అమ్మవారికి ఇరువైపులా ఉన్నటువంటి వారు ఎవరు అంటే శంఖ పద్మ నిధిభిర్యుక్త. పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త. అమ్మవారి చుట్టూరా నిధి దేవత కొలివై ఉన్నారు అన్నారు. నిధి దేవతలు దేవతలు ఉన్నారు. అష్టసిద్ధులు నవనిధులు అని మాట మీరు వినుంటారు. అష్టసిద్ధి నవనిధికి దాత అంటారు కదా. నవనిధులు అంటే ఐశ్వర్య దేవతలు, వాళ్ళు నిధి దేవతలు ఉంటారు. నిధి అంటే తరగని సంపద. మనకు సంపద వస్తే సరిపోదు, అది తరగకుండా ఉండాలి కదా. అలా ఇచ్చే దేవతలు కొందరు ఉన్నారండి, వాళ్ళు నిధి దేవతలు అంటారు. అది పద్మ, మహాపద్మ, శంఖ, వరద. ఇది పద్మ అని వరాంతం అన్నారు ఇక్కడ. ఇలా మొత్తం 9 నిధి దేవతలు. ఈ 9 నిధి దేవతల అనుగ్రహంతో తరగని సంపదలు వస్తాయి. వీరు ఎవరంటే అమ్మవారికి పరిచారికులు. అంటే మనకు తరగని సంపద ఇచ్చే దేవతలు అమ్మవారి దగ్గర దాసి. ఇది ఆలోచించారు ఇక్కడ. వాళ్ళు అమ్మ చుట్టూ ఉన్నారు. అమ్మ చుట్టూ ఉన్నారంటే ఆవిడ సైగ చేస్తే చాలు వాళ్ళని అనుగ్రహిస్తారు. అదే లక్ష్మీదేవికి ఉపాసన చేస్తూ భక్తులు అయిపోతే ఈ నిధుల్లో ఏ ఒక్కటైనా చాలు, ఒక్క నిధి వచ్చినా చాలు మన బ్రతుకులు తరించిపోతాయి. నిధి దేవతలకు మంత్రాలు ఉన్నాయి, ఈ నిధి దేవత ఉపాసనలు ఉన్నాయి. వీళ్ళందరూ అమ్మ చుట్టూ కొడుచుకుంటున్నారండి. నువ్వు ఏ సంపదల కోసం తకతకలాడిపోతాయో అలాంటి సంపదలన్నీ అమ్మవారి దగ్గర కొడుచుకుంటున్నాయి. అది అమ్మవారి యొక్క ఔన్నత్యం. అందుకే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త సదా శక్తిభిః. శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి నిధి దేవతలు అన్నారు. అమ్మవారి దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి. శక్తులు ఎలాంటివి అంటే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు అమ్మవారి నుంచి వచ్చారట. ఈ ఉదాహరణ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడి చుట్టూ కిరణాలు ఉన్నాయని వర్ణించామంటే కిరణాలు వచ్చి సూర్యుడి దగ్గరికి వెళ్ళాయా? కిరణాలన్నీ సూర్యుడి దగ్గరికి వచ్చాయా? కాదు. సూర్యుడి చుట్టూ కిరణాలు అంటే ఆయన ఇచ్చిన కిరణాలే ఆయన చుట్టూ ఉన్నాయి ఇక్కడ. అలా అమ్మవారి నుంచి శక్తులు. ఈ శక్తులు పేర్లు వింటే దగ్గరమవుతాం. ఇవన్నీ కూడా లక్ష్మీ ఉపాసనా శాస్త్రముల ఆధారంగా చెప్తున్నాం. శ్రద్ధగా అంటే చెప్తున్నంత కాలం విన్నట్లయితే లక్ష్మీ విజ్ఞాన సర్వస్వం అనేటటువంటిది ఒకటి అమ్మ అనుగ్రహం లభిస్తుంది. సమగ్రమైన లక్ష్మీ విజ్ఞాన రహస్యం. అది ఏదో ఒక రోజు వచ్చి మరొక రోజు రాలేము అంటే ఒకనొక విజ్ఞాన తరంగం పోయిందని అర్థం. ఇక్కడ సంపూర్ణ లక్ష్మీ విజ్ఞాన సర్వస్వమే వివిధములైన వేద పురాణ రహస్యాలుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు శక్తులు, అమ్మవారి శక్తులు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు. కీర్తిర్మతిర్జ్యుతి పుష్టి సమృద్ధి సృష్టి దేవత శృతి స్మృతిర్బలం మేధ శ్రద్ధ ఆరోగ్య జయాదికా దేవతా శక్తయ సర్వా తత్తద్దేవాంశగా నృప మహాలక్ష్మీ ఉపాసంతే తస్యా కింకర్య ఏవతా. ఇది అమ్మవారి చుట్టూ ఉన్న శక్తుల గురించి చేస్తున్న వర్ణన. అమ్మవారి కింకరులుగా ఉంటారు. వాడు కింకర అంటే ఏది చెప్తే అది చేసేవాడిని కింకరులు అంటారు.
ఈ కింకర్లుగా ఉన్న దేవతల పేరు చూడండి: కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, శృతి, స్మృతి, బలం, మేధ, శ్రద్ధ, ఆరోగ్య, జయ. ఎన్నయ్యే? 13. ఆదికాహ, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పుకున్నాం కానీ అంతులేని శక్తులు ఉన్నాయి ఆమె చుట్టూ. అంతులేని శక్తులు అంటే ఆవిడని ఆవిడవే, ఆవిడ సర్వశక్తిమయ్యి సర్వశక్తులు విరు. ఇప్పుడు ఈ శక్తుల పేర్లు విన్నారుగా. కీర్తి, ఇది ఒక దేవత, ఎవరికి అక్కర్లేదు. కీర్తి అంటే వీడు మంచివాడని 10 మంది అనుకునేటువంటి మంచి పేరుని కీర్తి అంటారు. అంతేగాని ప్రతివాడు పేపర్లో పడాలి, టీవీలో రావాలని కాదు. ఉన్నవాడికి మంచి పేరు ఉండాలి కదా. మంచి పేరు ఉందో లేదో కానీ చెడ్డ పేరు లేకుండా ఉంటే చాలు. కానీ కీర్తి ప్రతివాడికి కావాల్సిందే. రెండవది మతి. మతి ఉన్నవాడు కూడా వద్దంటు. మతి ఉండాలి. మతి అంటే ఏమిటి చెప్పండి? ఏమిటి మతి అంటే? తెలీదా? బుద్ధి, ఇది ఉండాలి. రెండవది. మూడవది ద్యుతి. ద్యుతి అంటే ప్రకాశం, వెలిగిపోతున్నాడండి అంటారు ఇక్కడ. ఆ బ్రైట్నెస్. కీర్తి, మతి, ద్యుతి. పుష్టి, ఇందాక చెప్పుకున్నాం. సమృద్ధి, తుష్టి, ఇవి దేవతా రూపాలు ధరించుంటాయి. ఇవన్నీ దేవతలు. కీర్తి ఒక దేవత, స్మృతి ఒక దేవత. ఇవి శృతి, స్మృతి. శృతి, స్మృతి అంటే వేదము, ధర్మశాస్త్రం. ఆ జ్ఞానం కూడా ప్రకాశించాలి. ఇంకొక అర్థం ఉందండి. శృతి అంటే శాస్త్రజ్ఞానం, స్మృతి అంటే మర్చిపోకుండా ఉండడం. ఇది కూడా అవసరమే కదా. ఎన్ని తెలుసుకున్న సమయాన్ని మర్చిపోతే అది దౌర్భాగ్యం. కానీ మరపు లేని జ్ఞాపకం కూడా లక్ష్మియే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది కూడా ఐశ్వర్యము. అది శృతి, స్మృతి అంటే ఇది అర్థం. ఒకవేళ వేదము, ధర్మశాస్త్రం అర్థం చెప్పుకోవాలి. శృతి అంటే శృతం అంటే జ్ఞానం, శాస్త్ర జ్ఞానం. శృతి వచ్చిన జ్ఞానం సమయాన్ని గుర్తు రావడం స్మృతి. శృతి, స్మృతి. బలం, శారీరకాది బలము. మేధ, శ్రద్ధ, ఆరోగ్య. శ్రద్ధ అంటే ఫర్మ్నెస్ అండి. ఇది సత్యం అనే ఒక విశ్వాసం దృఢంగా ఉంటే శ్రద్ధ. అది లేకపోతే సృష్టిలో ఏది సాధించడం. కానీ శ్రద్ధ అమ్మవారి యొక్క ఒక రూపం. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అంటూ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు కూడా చదువుకుంటున్నాం. శ్రద్ధ, ఆరోగ్యం, జయం. ఇప్పుడు చదివిన వాటిల్లో ఇది లేకపోయినా పర్వాలేదని ఏదైనా అనిపించిందా? దేవతల పేర్లు 10 మార్లు అనుకుంటే పుణ్యం కూడా. కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి దేవతా, శృతి, స్మృతి, బలం, మేధ, శ్రద్ధ, ఆరోగ్య, జయ, ఆదికా. మీకు ఇంకా ఎన్నో లక్ష్మీ రూపాలు రాబోతున్నాయి. శ్రద్ధగా వినండి. ఏ ఒక్కటి వదులుకోవద్దు, అన్నీ కావాలి. అన్నీ ఒక్క మహాలక్ష్మి పట్టుకుంటూ వచ్చేస్తాయి. ఎందుకంటే కింకర రూపాలు అమ్మవారి చుట్టూ ఉన్నాయి. అదే పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త సదా శక్తిభి యుక్త అని అన్వయం. కానీ అన్ని శక్తులతో ఉన్నది. ఎప్పుడు శక్తులు ఉంటాయి? సదా ఎల్లవేళలో ఈ శక్తులు అమ్మవారి దగ్గర ఉంటాయి. సూర్యుడి దగ్గర ఎప్పుడు కిరణాలు ఉంటాయి, అమ్మవారి దగ్గర ఎప్పుడు శక్తులు ఉంటాయి. ఈ శక్తులతో అమ్మవారిని అనుగ్రహించుగాక అని భావన చేయాలండి. ఆ శ్లోకంలో వ్యాఖ్యానం చేసి ఇంత విషయం వచ్చింది. పైగా మహాలక్ష్మి ఉపాసంతే తస్యా కింకర్య ఏవత. ఈ శక్తులను అమ్మవారు ఉపాసన చేస్తుంటే కింకరీ రూపములతో అని వర్ణించారు. ఇంత భావం ఆ శ్లోకంలో మనకు కనబడుతుంది ఇక్కడ. ఇలాగా లక్ష్మీదేవి నారాయణని వివాహం చేసుకుని ఆయన యొక్క హృదయ సీమలో శోభిల్లుతుంది. అయితే పోతన గారైతే ఆ మాల వేసేటప్పుడు లక్ష్మి ఎలా చూసింది విష్ణువుని, విష్ణువు ఎలా చూసాడు దృశ్యాన్ని మన హృదయాన్ని కట్టినట్టు చూస్తున్నాడు. ఇందీవర దామమున ముకుందిని పూజించి తనకు కూడి వసింపన్ మందిరముగ తద్వక్షము నంద సలజ్జాసు దృష్టి నాలోకించన్. ఆ మాల వేసి ఆయన వక్షస్థలాన్ని అలా చూస్తుంది ఆవిడ. అంటే నేను ఎక్కడుంటే బాగుండు అనుకుంటుంటే చూస్తుంది కదా. ఆయన అర్థం చేసుకున్నాడేమో. మొత్తం చూస్తున్నప్పుడు ఆయన్ని ఇలా చూసి వెంటనే సిగ్గుతో తలదించుకుంది. సిగ్గుతో తలదించుకోగానే చూపు వక్షస్థలం దాకా వచ్చింది. తల దించుకుంది కానీ ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది విష్ణువుని. అది మోహంతో చూస్తోంది, సిగ్గుతో తల ఉంచింది అని అంట. మోహంతో అలా తలెత్తి చూస్తోంది విష్ణువు ముఖాన్ని, మళ్ళీ సిగ్గుతో తల ఉంచింది. మోహ రుచుల వలన ముద్దియ తల ఎత్తు, సిగ్గు వలన బాల శిరసు వంచు, ఇంతి వెరగు వలన నెత్తడు పంపదు, తనద ముఖము ప్రాణదగితు చూచి. ఇంకా తల ఎత్తిందా తల వంచిందా అంటే ఏమో చెప్పలేము, రెండు చూస్తుందా తల అంటే. మొత్తానికి హరి చూసిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందు. అప్పుడు మగాళ్ళకి కూడా కొంచెం సిగ్గుండేది, ఆడవాళ్ళకి బాగా ఉండేది ఆ కాలంలో. అందుకే హరి చూసిన సిరి చూడదు. ఆయన చూస్తే ఇప్పుడు సిగ్గుతో తల వంచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయనకి సిగ్గు వస్తుంది కానీ మగరాయుడు కదా కొంచెం భింకంగా చూస్తున్నాడు. హరియును సిరియును తమలో సరిచూపలు చూడ మరుడు సందడి పెట్టెన్. పోతన గారి పద్యాల పోహళి అందం మళ్ళీ కనబడుతుంది మనకి.
హరి సూచిన సిరి చూడదు సిరి చూసిన హరియు చూడ సిగ్గును పొందు హరియును సిరియును తమలో సరిచూపులు చూడమరుడు సందడి పెట్టాను. మొత్తానికి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే జగతినేదే తల్లిదండ్రులు వాళ్ళిద్దరు. ఆ భావం కలగాలి. జననీ జనకులు వాళ్ళు పోయేది. అందుకే జగముల తండ్రి అయి తనలు సౌరి జగంబుల తల్లి ఇందిరం తగ నురమందు దాల్చే అట తత్కరుణారస దృష్టితే ప్రజలు మగుడుగ తొంటి భంగి అతి మంగళ సాధిపతిత్వ సంపదన్ నగడిన్ లోకముల్ గని రనేక శుభంబులు పొంది రత్తరిన్. అలా వక్షస్థలంలో ఉండి చూస్తున్న అమ్మ వల్ల అందరూ వివిధములైన శోభలు ఐశ్వర్యాలు పొందుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అల్లుడు వచ్చాడు. ఎవరికి? క్షీరసాగరుడికి. ఇంతవరకు కుమార్తె. ఇప్పుడు అల్లుడు వచ్చాడు కదా, అల్లుడు గారికి కూడా ఆభరణాలు తెచ్చిచ్చాడు. అమ్మవారికి ఇచ్చేసాడు. ఇప్పుడు అల్లుడికి ఇస్తున్నట్ట. అట ఉన్న అబ్ధిరాజు తన యందునున్న అమూల్యములైన కౌస్తుభంబు పేరిట అనర్ఘమణి రాజంబు ఆ అంబుజాక్షుడికి సమర్పించిన దానిని తన వక్షస్థలంపున ధరించే. ఆయన కౌస్తుభ మణి దాన్ని ధరించాడు. ఇంకా వనమాల ఉంది, మిగిలిన రత్నాభరణాలన్నీ ఉన్నాయి. అప్పుడు అమ్మవారి వక్షస్థలం కూర్చున్నారు. చూడాలంటే ఎంత బాగుందో స్వామి వక్షస్థలం అంటే. ఒకవైపు వనమాల అటు ఇటు, పైగా వనమాల ఎలా ఉంటుందంటే కంఠం నుంచి పాదం వరకు ఉంటుంది వనమాల. ఇప్పుడు వక్షస్థలంకి వచ్చేటప్పుడు రెండు వైపులా వనమాల కనబడుతుంది. దానితో బోలుడిన ఆభరణాలు, ఒకవైపు కౌస్తుభము, మరొక వైపు శ్రీవత్సలాంఛనము. అక్కడ కూర్చుంది అమ్మవారు. అంటే అమ్మవారు కూర్చునే చోటుకి డెకరేట్ చేసి పెట్టాడు అప్పటికే. ఇన్ని ఆభరణాలని ధరించగానే వాటి మధ్యలో అమ్మవారు కూర్చున్నారు కానీ అమ్మ కూర్చోగానే అమ్మ కాంతికి ఆభరణాలని సరి కనిపించట్లేదు కదా. ఒకవేళ కనిపిస్తే వెలుగు పొందు కనబడుతుంది. అమ్మవారి ప్రధాన ఆభరణంగా కూర్చున్నారు. ఆభరణాలకి ఆభరణంగా ఇన్ని ఆభరణాల మధ్య కూర్చున్నదిట. శ్రీవత్స కౌస్తుభ వైజయంతి వనమాలికాది తారహారాలంకృతం పైన పుండరీకాక్ష వక్షస్థలంపున వసించే. అక్కడ కూర్చుందయ్యా అమ్మవారు. అంటే వక్షస్థలంలో అమ్మవారిని హృదయానికి హత్తుకునేట్టు వర్ణిస్తున్నారు పోతన గారు ఇక్కడ. అలా అమ్మవారు వివాహ అనంతరం వెళ్ళి హృదయంలో కూర్చోగానే మంగళవాద్యాలు మోగుతున్నాయి. మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి పెంచి కటుల్ వాసెన్ నర్తన గాన నీలల సురల్ భాసిల్లి రాయుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ తల్లింగ మంత్రంబులన్ ప్రాసక్తిన్ వినుతించిది ఉల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు. మొత్తాన్ని దేవతలు కుసుమాలు కురిపిస్తూ ఉండగా, శంఖ మృదంగ వేణు మొదలైన వాద్యములు మ్రోగుతూ ఉండగా, లోకమంతా ఆనందంతో ఉన్న సమయంలో దేవగానములు విలసిల్లుతూ ఉన్నాయి. మహర్షులు బ్రహ్మరుద్రాది దేవతలు లక్ష్మీనారాయణుని తత్తల్లింగ మంత్రంబులన్ వేదాదుల్లో లక్ష్మీనారాయణులకు చెప్పబడిన మంత్రములతో స్తోత్రం చేస్తున్నారు బ్రహ్మేంద్ర రుద్రాలు. ఆ పాలవెల్లి కూతురు తీపుల చూపులను తోగి తిలకించి ప్రజలు చేపట్టెని సంపదలను ప్రాపించును మేలు జగము బ్రతికే నరేంద్ర. గొప్ప మాట అన్నాడు శుకుడు. ఆ పాలవెల్లి కూతురు మాట ఎంత అందంగా ఉంది చూడండి. ఆ క్షీరసాగర పుత్రిక ఆవిడ చూపులకి జగత్తంతా పులకించిపోయి సంపదలు పొందింది. ఆ చూపుల వల్ల జగము బ్రతికే నరేంద్ర, జగము బ్రతుకుతున్నది అన్నాడు. అంటే జగాన్ని బ్రతికించే ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అమ్మవారి చూపులు. అందుకే ఆ చూపుల తల్లి అనడమే లక్ష్మి అనే మాట అర్థం ఇక్కడ. అందుకే ఆ తల్లి ఆ చూపులతోనే జగత్తున అందరి కోరికలు తీరుస్తుందని కామాక్షి అన్నారు ఇక్కడ. అది విశాలంగా చూస్తోంది కానీ విశాలాక్షి అన్నారు ఇక్కడ. కానీ కామాక్షి కూడా లక్ష్మీనామమే. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కామాక్షి అనే మాట కనబడుతుంది ఇక్కడ. కామాక్షి మహాలక్ష్మి రెండూ ఒక్కటే, ఈ తత్వం తెలియాలి. ఆ మాటకు వస్తే కామాక్షి మరి త్రిపుర సుందరి అంటారు కదంటే ఈవిడ కాదు త్రిపుర సుందరి, ఇద్దరికి అభేదమే. అభేదతత్వం ఎప్పుడు మర్చిపోలేదు, ఒకే శక్తి. ఆవిడికే కామాక్షి. బ్రహ్మాండ పురాణంలో ఒక చోట ఏం కనబడుతుందంటే శివుని కంటి మంటల్లో మన్మధుడు తగలబడిపోయిన తర్వాత కామప్రళయం ఏర్పడింది. అంటే కోరిక అనేది లేదు. కోరిక లేకపోతే జగత్తులో ఉత్సాహం లేదు, కర్మ లేదు, మొత్తం నిర్వీర్యమైపోయింది. అంటే కోరిక ఎంత ప్రమాదకారో, కోరిక లేకపోతే జగత్తు నడవడం ప్రమాదం. కానీ కోరిక ఉండాలి. అందుకే ధర్మసమ్మతమైన కోరిక ఉండాలి కానీ ధర్మ విరుద్ధమైన కోరిక ఉండకూడదు అని శాస్త్రం చెప్తూ ధర్మసమ్మతమైన కోరిక భగవత్ స్వరూపం అని చెప్పారు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్తు భరతర్షభ అని విభూతి యోగంలో కృష్ణుడే చెప్పాడు. ధర్మ విరుద్ధమని కాని కామము నా స్వరూపం అన్నాడు. ఇప్పుడు కామం ఉండాలా వద్దా? కామ కామకృత్ కాంత విష్ణు శాస్త్రంలో చదువుకుంటున్నాం. కామకృత్ ఆయన, కామకృత్ ఆయన, కామం కలిగించేవాడు ఆయన, కామం తీర్చేవాడు ఆయన, కామం ఆయన, కామం తగలెట్టేవాడు ఆయన.